తీసుకుంటున్నారు. ఈ రోజున ఈ కల్తీ పాల గురించి మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 16 ఫస్ట్ కేసు వచ్చింది. ఇవాళ ఎంతండి? 29 రోజులు అయింది ఫస్ట్ కేసు. 16వ తారీఖునేమో ఫస్ట్ కేసు వస్తే ఫిబ్రవరి 22న డిఎంఎన్హెచ్ఓ రియాక్షన్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చారు. అంటే 6 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చింది. ఫిబ్రవరి 16 వస్తే 22వ తారీఖున డిఎంఎన్హెచ్ఓ రియాక్షన్ ఇచ్చాడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అంటే 6 రోజులు డిలే అయింది. ఈ 6 రోజులు డిలే అవడం వల్ల డిఎంఎన్హెచ్ఓ రిపోర్ట్ 6 రోజులు లేట్ అవడం వల్ల ఈ రోజున 5 మంది చనిపోయారు. 5 మంది 6 మంది చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత వహిస్తారా? జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహిస్తారా? లేకపోతే లేట్ గా రిపోర్ట్ ఇవ్వడం వల్ల డిఎంఎన్హెచ్ఓ బాధ్యత వహిస్తారా? ప్రభుత్వం బాధ్యత వహిస్తే సీఎం గా మీరు రిజైన్ చేయండి. కలెక్టర్ బాధ్యత అయితే కలెక్టర్ ని సస్పెండ్ చేయండి. డిఎంఎన్హెచ్ఓ లేట్ గా రిపోర్ట్ అతను తప్పైతే డిఎంఎన్హెచ్ఓ రిపోర్ట్ ఇవ్వడం లేట్ గా ఇవ్వడం అతను తప్పైతే అతను డిస్మిస్ చేయండి. మీకు ఆ దమ్ము లేదు. ఎందుకంటే ప్రతిదీ కల్తీయే. తర్వాత ఈ వరలక్ష్మి డే అన్నది 106 కుటుంబాలకి పాలు సప్లై చేస్తాం. ఈ పాలు సప్లై చేసినప్పుడు ప్రతి పాల కేంద్రంలోనూ కూడా సమ్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇది మిల్క్ తెల్లగా ఉండడానికి కొంత కలుపుతారు యాసిడ్స్ లాంటివి. అది కొంత మేరకే పర్మిషన్ ఉంటుంది. అది ప్రతి 3 నెలలకి కూడా ఇన్స్పెక్షన్ చేయాలి ఎఫ్ఎస్ఎస్ఓ వాళ్ళు ప్రతి 3 నెలలకి కూడా క్వార్టర్లీ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అథారిటీ ప్రతి 3 నెలలకి ఇన్స్పెక్షన్ చేయాలంటే ఇది ఇన్స్పెక్షన్ సుమారు ఎప్పటి నుంచి చేయట్లేదండి. ఇది 1 ఇయర్ నుంచి కూడా ఇన్స్పెక్షన్ చేయట్లేదు. కల్తీ పాలు జరగడానికి కారణం ఏంటి? ఈ ఎఫ్ఎస్ఎస్ఓ ఇన్స్పెక్షన్ చేయకపోవడం వల్ల, ప్రతి 3 నెలలకి ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల, అవసరానికి కూడా ఇన్స్పెక్షన్ చేయకపోవడం వల్ల ఇంతమంది. దీనికి కారణం ఎవరు? ప్రతి 3 నెలలకి రిపోర్ట్ ఇవ్వాల్సిన ఎఫ్ఎస్ఎస్ఓ రిపోర్ట్ ఇవ్వదు. అంటే సిస్టమ్ ఏమైంది? వ్యవస్థ పడుకుంది. వ్యవస్థ పడుకుంటే బాధ్యత ఎవరు వహించాలి? ఏ ఆఫీసుకు ఫోన్ చేసినా వీడియో కాన్ఫరెన్స్ అంటాడు. ఏ ఆఫీసుకు ఫోన్ చేసినా టెలిఫోన్ కాన్ఫరెన్స్ అంటాడు. అసలు వాళ్ళు పనులు చేయనిస్తున్నారా? ఏం పనులు చేయాలి? వాళ్ళు చేసే పనులు చేయనిస్తున్నారా? ఈ వ్యవస్థ పడుకుందంటే ఎవరు బాధ్యత వహించాలి? మిస్టర్ సీఎం మీదే బాధ్యత. మిస్టర్ చంద్రబాబు నాయుడు వ్యవస్థను సరిగ్గా పని చేయించలేదంటే మీకు చేతకానితనం. 3 నెలల నుంచి ఎఫ్ఎస్ఎస్ఓ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సంవత్సరం నుంచి ఇన్స్పెక్షన్ కలగకుండా 3 నెలలకోసారి ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇవ్వలేదంటే, ఈవేళ ఎంతమంది చనిపోయారంటే బాధ్యత ఎవరిది?